అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి వైభవాన్ని తెలిపే ఈ అనుభవం పేరు భావనా మాత్ర సంతుష్ట హృదయాయై. ఈ అనుభవం కంచి పరమాచార్య వైభవం యొక్క అడ్మిన్ వెల్లంకి కార్తికేయ శర్మ గారిది. భావనా మాత్ర సంతుష్ట హృదయాయై. అమ్మవారి నామాలలో ఇది ఒక నామం. కేవలం భావన చేత సంతృప్తి చెందే తల్లి హృదయం కలిగినది అమ్మవారు అని అర్థం. ఆ అమ్మవారి స్వరూపమైన పరమాచార్య స్వామివారు కూడా అంతే. అందుకు ఉదాహరణ కార్తికేయ శర్మ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన. 2014 వైశాఖ బహుళ పాడ్యమి పరమాచార్య స్వామివారి 120వ జయంతి సందర్భంగా స్వామివారికి 120 ద్రవ్యాలతో అభిషేకం చేద్దామని, ఆ ద్రవ్యముల పేర్లన్నీ రాసుకుని అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటున్న సమయం. కానీ తీరా చేయవలసిన రోజున చేయలేకపోయారు. అందుకు 2 రోజుల ముందు కార్తికేయ శర్మ గారి బాబాయ్ గారు తమ ఇంట్లో వైశాఖ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని రమ్మన్నారు. కార్తికేయ శర్మ గారు బయలుదేరి వారి ఊరికి వెళ్లారు. వారి పిన్నిగారి స్నేహితురాలు ఒక ఆవిడ వస్తుండడం వల్ల తనని ఇంటికి తీసుకుని రమ్మని చెప్పారు. శర్మగారికి ఆవిడ ముందే పరిచయం ఉండడం వల్ల వెళ్లి ఆవిడను ఇంటికి తీసుకుని వచ్చారు. ఆమె వాళ్ల ఊరికి వెళ్తూ బస్సు ప్రయాణ బడలిక వల్ల వెన్నునొప్పి ఎక్కువ అవడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఇలా వారింటికి వచ్చారు. పిన్నిగారు పూజకు అన్నీ సిద్ధం చేస్తూ పరమాచార్య స్వామి వారి గురించి ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఆవిడ ఏదో గుర్తుకు వచ్చినట్లుగా తన బ్యాగులో నుండి కంచిలో పరమాచార్య స్వామి వారి బృందావనానికి అభిషేకం చేసిన నీటిని ఒక బాటిల్లో ఇచ్చారు. శర్మగారి వాళ్లు దాన్ని తీసుకుని కళ్లొద్దుకొని తర్వాత పుచ్చుకుందామని దాచిపెట్టారు. ఆవిడ భోజనం చేసి వాళ్ల ఊరికి వెళ్లిపోయారు. మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. శర్మగారి బాబాయి పిన్ని వాళ్లు పనులపైన వేరే ఊళ్లకు వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు అనగా పరమాచార్య స్వామివారి జయంతి రోజు ఉదయం లేచి సంధ్యావందనం చేస్తూ ఇంట్లో ఉంటే పరమాచార్య స్వామి వారికి కనీసం మామూలు పూజ అయినా చేసుకునేవాడిని కదా అని అనుకున్నారు శర్మగారు. అంతలోనే బాబాయ్ గారి నుండి కబురు వచ్చింది. తను రావడం ఆలస్యమవుతుంది కనుక ఇంట్లో నిత్య పూజ చేయమని. ఆహా, ఏమి మహాస్వామి వారి కరుణ! మనస్సులో తలచుకోగానే ఆ అదృష్టాన్ని కల్పించారు అని అనుకుని సంతోషంగా బాబాయ్ వాళ్ల ఇంట్లో ఉన్న శివ పంచాయతనానికి శ్రీరుద్రంతో అభిషేకం చేసి పరమాచార్య స్వామివారి పటానికి అష్టోత్తరంతో పూజ చేసుకున్నారు. 120 ద్రవ్యాలతో చేద్దామనుకున్నా కాని ఒట్టి నీటితో చేయవలసి వచ్చినందుకు బాధపడుతూ పూజ ముగించి తీర్థం తీసుకోబోతున్నారు శర్మగారు. అప్పుడు గుర్తుకు వచ్చింది, నిన్న ఆవిడ ఇచ్చిన మహాస్వామి వారి బృందావన అభిషేక తీర్థం ఉంది కదా అని. వెంటనే ఆ తీర్థం చేతిలోకి తీసుకోబోతూ మనసులో ఇలా అనుకున్నారు, అసలు ఈ తీర్థం ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు బాబాయ్ అంత ఆతృతగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని అనుకోవడం, దానికి నన్ను పిలవడం ఏమిటి? కంచి నుండి వారి ఊరికి వెళ్తూ ఆవిడకు కలిగిన అసౌకర్యం వల్ల మా ఇంటికి రావడం ఏమిటి? ఇచ్చిన తీర్థాన్ని అప్పుడే పుచ్చుకోకుండా అలా ఉంచేయడం ఏమిటి? సరిగ్గా నేను పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకుంటున్న సమయంలో ఇది గుర్తుకు రావడం ఏమిటి? ఇలా అనుకున్నంతనే శర్మగారి శరీరం రోమాంచితమై కళ్లనీరు కారుస్తూ మహాస్వామివారి పటం వైపు చూశారు. స్వామివారి ఆ కరుణారసపూరితమైన నేత్రాలలో 120 ద్రవ్యాలతో నాకు అభిషేకం చేయలేకపోయావని బాధపడకు. చెయ్యాలి అని అనుకున్నావు కనుక కంచి నుండి బృందావన అభిషేక తీర్థాన్ని పంపిస్తున్నాను, తీసుకో అని అన్నట్లు అనిపించి సంతోషంతో కళ్లనీరు కారుస్తూ ఆ తీర్థం తీసుకున్నారు. భావనా మాత్ర సంతుష్ట హృదయాయై. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.